ఫ్రెండ్స్ నేను మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం రియల్ యూజర్ రిపోర్ట్ అయితే చూద్దాం. చాలా గ్యాప్ అయితే వచ్చింది కదా. బట్ ఎందుకంటే అప్పుడు ఉన్న మొబైల్స్ అన్నీ చేసాం. అప్పుడే కొత్తగా వచ్చిన రియల్‌మీ X7 మ్యాక్స్ గానీ, నాట్ 2 గానీ ఇట్లాంటి మొబైల్స్ అన్నీ అయితే మనకి ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడు మనం రియల్ యూజర్ రిపోర్ట్ అయితే తీసుకోలేం కాబట్టి కొంచెం గ్యాప్ అయితే ఇచ్చాం. బట్ ఏదైతే గ్యాప్ ఇచ్చామో ఈ గ్యాప్‌లో ఉన్న మొబైల్స్ అన్నిటికి సంబంధించిన రియల్ యూజర్ రిపోర్ట్‌లు కూడా ఇక నుంచి దండిగా అయితే వస్తాయి. ఫస్ట్‌లీ ఈ రోజు వచ్చేసి మనం రియల్‌మీ X7 మ్యాక్స్ రియల్ యూజర్ రిపోర్ట్ అయితే చూద్దాం. సో మనతో రియల్ యూజర్ రిపోర్ట్ ఇవ్వడానికి అయితే ముగ్గురైతే ఉన్నారు. ముందుగా ముగ్గురికి అయితే హాయ్ చెప్దాం. ముగ్గురికి హాయ్. హాయ్ బ్రో. హాయ్. హాయ్ బ్రో. ఇంట్రడ్యూస్ చేసుకోండి మీ గురించి మీరు ఒకసారి. నా పేరు హరి అన్న. 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నా. నా పేరు శివకుమార్. నేను ఈ ఫోన్ 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నా. నా పేరు వర్షిత్. నేను 45 డేస్ నుంచి యూజ్ చేస్తాను. అసలు ఈ మొబైల్ కొనాలని ఎందుకు అనిపించింది మీకు? ఇందులో మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన థింగ్స్ ఏంటి? అప్పుడున్న ప్రైస్కి ఏదైనా సరే ఒక మొబైల్ కొనేటప్పుడు ఇది చూసో కొంటాం కదా. ఏమైనా ఒక 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. అందులో మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిన ఫ్యాక్టర్స్ ఏంటి అసలు ఈ మొబైల్ కొనడానికి? ఒకటి వచ్చేసి సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే అండ్ అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5G బ్యాండ్స్, డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి. అవి నాకు బాగా నచ్చాయి. మేజర్గా అయితే ప్రాసెసర్ అండ్ డిస్ప్లే నాకు బాగా అట్రాక్ట్ చేసి, అసలు చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది. అది నాకు మేజర్గా అట్రాక్ట్ చేసి. ఫస్ట్ బ్రో నాకు దీంట్లో ప్రాసెసర్ బ్రో గేమింగ్ కి తీసుకున్నాను నేను. సెకండ్ ఇది మోర్ 5G బ్యాండ్స్ అండ్ థర్డ్ స్క్రీన్ అది ఆమ్లెట్ స్క్రీన్ తో వస్తుంది కాబట్టి తీసుకున్నాను. ఈ మొబైల్లో వచ్చేసి కొన్ని ఇష్యూస్ అయితే రిపోర్ట్ అయ్యాయి. కొంతమంది అప్పుడప్పుడు అయితే రిపోర్ట్ అయితే చేశారు. సో దాని గురించి ఫస్ట్లీ మాట్లాడుకుందాం. ఆ తర్వాత రెగ్యులర్ క్వశ్చన్స్ అయితే చూసుకుందాం. ఫస్ట్లీ చూసినట్లయితే మనకి ఏదైతే 120 హెర్ట్జ్ హైయర్ రిఫ్రెష్ రేట్ ఉందో అది అన్ని యాప్స్లో వర్క్ అవ్వట్లేదు, కొన్నిసార్లు కొన్ని యాప్స్లో పనిచేయట్లేదు అని చెప్పేసి చాలామంది ఇనీషియల్గా రిపోర్ట్ చేశారు. బట్ ఇప్పటికీ అలానే ఉందా? ఏమన్నా సార్ట్ అవుట్ అయిందా? అప్డేట్స్ ఏమైనా ఫిక్స్ చేశారా? మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా ఈ ఇష్యూ అనేది అసలు? లేదన్న, నేను అలాంటి ఇష్యూ ఫేస్ చేయలేదు. అన్న లో ల్యాక్స్ కూడా ఏం లేవు. 120 హెచ్ రిఫ్రెష్ రేట్ ఒక 2-3 డేస్ ఎక్కువ వాడాను ఫుల్గా. నాకు ఎక్కడ ల్యాక్స్ కానీ జగ్స్ కానీ ఏం లేవు. అంటే చిన్న ఉన్నాయి. ఇటు డీసెంట్ యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు కానీ అలాంటివి ఉన్నాయి, కానీ అంతా నార్మల్గానే ఉంది. అవును బ్రో, ఫేస్ చేశాను. ఇది ఇన్స్టాగ్రామ్ కానీ మీకు యూట్యూబ్ కానీ మీకు 120 హెర్ట్జ్ లో సెట్ అయినా కానీ 60 హెర్ట్జ్ లోనే వస్తుంది. అండ్ ఈవెన్ మీకు BGMI కూడా 90 FPS సపోర్ట్ ఇచ్చిన ఫోన్ మాత్రం మీకు 60 FPS లోనే వస్తుంది. అండ్ ఎనదర్ ఇష్యూ వచ్చేసి మనకి 4D వైబ్రేషన్స్ మన గేమ్స్ ఆడేటప్పుడు పని చేయట్లేదు అనేది అయితే చెప్తున్నారు. సో మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? 4D వైబ్రేషన్స్ అనేవి పనిచేస్తున్నాయి, పని చేయట్లేదు గేమ్స్ ఆడేటప్పుడు. 4D వైబ్రేషన్ అంటే నాకు అంత తెలియదు అన్న. నేను గేమర్ అయితే కాదు, ఆ విషయం నాకు అంత తెలీదు. లేదు టెస్ట్ నాకు తెలియదు. అవును బ్రో, అది ప్రతి ఒక్క యూనిట్ లో ఉంది. ఇది అప్పుడు ఫస్ట్ అయితే పబ్జికి సపోర్ట్ చేశారు, కానీ అది ఫైర్ చేస్తుంటే మాత్రం 40 వైబ్రేషన్స్ మాత్రం వర్క్ అవట్లేదు. పబ్జి సపోర్ట్ ఇచ్చారు కానీ ఇంకా ఏ గేమ్ కూడా సపోర్ట్ ఇవ్వలేదు. అయినా కానీ పబ్జిలో కూడా వర్క్ అవ్వట్లేదు బ్రో. అండ్ ఛార్జింగ్ స్పీడ్ కూడా చాలా స్లోగా అవుతుంది ఛార్జింగ్. అండ్ ఛార్జింగ్ అయ్యేటప్పుడు కానీ నార్మల్ టైంలో కానీ మీకు కొంచెం హీట్ అవుతుంది అని చెప్పేసి అయితే రిపోర్ట్ అయితే చేశారు. సో ఇది వాస్తవేనా? మీరు వాడుతున్న మొబైల్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా నోటీస్ చేశారా ఇప్పటి వరకు మీ మొబైల్లో మీరు? బ్యాటరీ విషయానికి వస్తే నేను ఒక 30% అలా బిలో ఎప్పుడు వెళ్ళలేదు. 30 నుంచి ఒక 100% ఛార్జ్ అవ్వడానికి ఒక అరౌండ్ 30 నుంచి 35 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. నథింగ్ ఛార్జింగ్ ఇష్యూ లాంటి ఏం లేదు. హీటింగ్ ఇష్యూ అంటే ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత లైట్ గా హీటింగ్ ఇష్యూ అయితే ఉందనా, మరీ అంత హీట్ అయితే ఏం అవ్వట్లేదు. అవుతుంది బ్రో, నార్మల్ టెంపరేచర్ లో అవుతుంది బ్రో. నేను ఇట్లా రివ్యూస్ చేసేటప్పుడు చాలా మంది ఇట్లా బ్యాటరీ ఫాస్ట్ గా ఎక్కడం లేదంటే నేను 2% నుంచి అయితే స్టార్ట్ చేశాను బ్రో ఛార్జ్ చేయడం. అయితే అప్పుడు నాకు అరౌండ్ దాదాపు 1 అవర్ పట్టింది 2% దగ్గర నుంచి. కొద్దిగా నేను తర్వాత దాన్ని ఏసీలో పెట్టి కొద్దిగా ఛార్జ్ చేశాను బ్రో. నాకు 50% లోనే ఛార్జ్ అయిపోయింది. డిస్ప్లే క్వాలిటీ ఎలా అనిపిస్తుంది మీకు? డిస్ప్లే బెటర్ ఉందా? చూడడానికి బాగుందా? కలర్స్ కానీ ఎవ్రీథింగ్, బ్రైట్నెస్ కానీ, అవుట్డోర్ విజిబిలిటీ, సో బయటకు వెళ్ళినప్పుడు మీకు సరిగ్గా కనిపిస్తుందా? సో ఓవరాల్గా డిస్ప్లే మీద మీ ఒపీనియన్ ఏంటి? డిస్ప్లే అయితే సూపర్ అన్న. సన్లైట్ విజిబిలిటీ చాలా బాగుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. అవుట్డోర్స్ విజిబిలిటీ ఇంకొంచెం ఇచ్చింటే బాగుండు, ఎందుకంటే హెవీ సన్లైట్ లో కొంచెం తక్కువ అనిపిస్తుంది. 120 హెచ్ రిఫ్రెష్ పెట్టినప్పుడు మనకు కొంచెం బ్రైట్నెస్ తగ్గుతుంది, నార్మల్ పెట్టినప్పుడు కొంచెం పర్వాలేదు. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. సూపర్ ఆమ్లెట్ స్క్రీన్ చాలా సూపర్ గా ఉంది బ్రో, ఎక్సలెంట్ గా ఉంది. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ ఇది చాలా బాగుంది బ్రో, నాకైతే ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. డిజైన్లో కానీ బిల్డ్ క్వాలిటీలో కానీ ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? సో మీకు నచ్చాయా? మీ ఒపీనియన్ ఏంటి అసలు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మీద? డిజైన్ అయితే నచ్చిందన్న, కానీ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే బ్లాక్ ప్లాస్టిక్ బాడీ ఇచ్చారు కదా, గ్లాస్ బాడీ ఇస్తే బాగుండేదని నా ఫీలింగ్. డిజైన్ అయితే బాగుంది, చాలా బాగుంది. ఇది మిల్కీ వే తీసుకున్నాను, డిజైన్ అయితే చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ అయితే నాకు కొంచెం అనిపించింది, ఎందుకంటే 25,000 పెడుతున్నాం కదా, అంటే అదే అల్యూమినియం ఫ్రేమ్ అట్టి ఇచ్చింటే బాగుంది అనిపించింది. ఇంకా స్టిల్ పాల్ కార్బోనేట్ అంటే కొంచెం చీప్ క్వాలిటీ ఫోన్ పట్టినట్టు అనిపించింది కొంచెం. అంటే బ్రో ఇది బిల్డ్ క్వాలిటీ యావరేజ్ అని చెప్పొచ్చు. అంటే నేను
ఈ ప్రైస్ రేంజ్ లో నేనైతే మెటల్ ఎక్స్పెక్ట్ చేశాను, కాకపోతే వీళ్ళు పాలికార్బోనేట్ తో తీసుకొని వచ్చారు. కాకపోతే నేను తీసుకున్న మోడల్ మిల్కీ వే మోడల్ బ్రో, చాలా బాగుంది. మీకు లుక్స్ పరంగా కానీ ఇది చాలా అట్రాక్టివ్ ఉంటుంది. కెమెరా క్వాలిటీ ఎలా ఉంది? ఎస్పెషల్గా మనకి మెయిన్ కెమెరా కానీ మీకు వైడ్ యాంగిల్ కెమెరా, మ్యాక్రో లెన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయా? మీకు బెటర్ ఉంది అనిపించిందా? కెమెరా పర్ఫార్మెన్స్ అసలు మిమ్మల్ని సాటిస్ఫై చేసిందా? ఈ మొబైల్లో నేను పెద్దగా చెప్పాల్సిన కారణం ఏమైనా ఉందంటే ఇదొక్కటే అన్న. మొబైల్ కెమెరా ఏం బాగాలేదు అసలు. 64 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ కదా, సోనీ ఐఎంఎక్స్ సెన్సార్, కానీ అస్సలు ఏం బాగాలేదు కెమెరా అయితే. రేర్ కెమెరా అయితే అస్సలు ఏం బాగాలేదు అన్న. లైట్లో ఓకే, లో లైట్లో అయితే అస్సలు ఏం బాగాలేదు. డే లైట్ కండిషన్ అయితే ఓకే, యావరేజ్. వీడియో బాగుంది, కాకపోతే కలర్ ఓవర్ సాచురేటెడ్ అవుతుంది. కెమెరా క్వాలిటీ అయితే మెయిన్ కెమెరా చాలా బాగా పనిచేస్తుంది. మెయిన్ కెమెరా అయితే సూపర్ ఉంది. 64 మెగాపిక్సెల్ అయితే ఇంకా బాగా వస్తుంది క్లారిటీ అయితే. ఎక్కడ మనకు బ్లర్ ఇమేజెస్ కానీ అటువంటివి ఏం రావడం లేదు. నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఫోటో క్వాలిటీ అయితే బాగుంది, కానీ అంత డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేం. జూమ్ చేస్తే కొంచెం డిస్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా డెప్త్ సెన్సార్, అది పోర్ట్రేట్ షాట్స్ బాగా వస్తాయి. పోర్ట్రేట్ షాట్స్, ఏ కలర్ పోర్ట్రేట్ కానీ ఇంకా పోర్ట్రేట్ షాట్స్ ఉన్నాయి కదా, అవన్నీ చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా వచ్చి ఇంకా 16 మెగాపిక్సెల్ కాబట్టి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయను. జస్ట్ 1080p వీడియో వస్తుంది కదా, అది మాత్రం బాగుంది. ఫోటో అయితే నాకు అంత అనిపించలేదు, తక్కువ అనిపించింది ఫోటో అయితే. బ్యాక్ కెమెరా వీడియో అయితే 4K 60 వరకు వస్తుంది, 4K 60 FPS వస్తుంది. అది బాగుంది. ఇది వీడియో క్వాలిటీ అయితే బాగుంది. స్టెబిలైజేషన్ అనేది నాకు నచ్చలేదు. స్టెబిలైజేషన్ ఆన్ చేసినా, అల్ట్రా స్టడీ పెట్టినా మనకు స్టెబిలైజేషన్ అంత బెటర్గా లేదు. ఆప్టికల్ మీద స్టెబిలైజేషన్ ఉంటే బాగుంది అనిపించింది. కెమెరా క్వాలిటీ బాగుంది బ్రో. నేను 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ అయితే నేను అంత ఎక్స్పెక్ట్ చేయను, అది చాలా పిక్సెల్ అవుతున్నాయి. 64 మెగాపిక్సెల్ మాత్రం ఫొటోస్ మీకు చాలా బాగా వస్తాయి, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. కాకపోతే మీకు పోర్ట్రేట్ మోడ్ యూజ్ చేసినప్పుడు కొద్దిగా ఎడ్జ్ డిటెక్షన్ కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బాగుంది అనిపించింది. అండ్ వీడియో అయితే మాత్రం 4K 60 FPS చాలా క్లారిటీ అండ్ చాలా స్మూత్ గా రికార్డ్ చేస్తుంది. నాకు కెమెరా డిపార్ట్మెంట్ అంత ప్రాబ్లం అనిపించలేదు బ్రో. ఒక్క 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ తప్పితే నేను ఫ్రంట్ అయితే ఓకే, నార్మల్ అని చెప్పొచ్చు, బాగానే క్యాప్చర్ చేస్తాను బ్రో. వీడియోస్ లో అంటే అవును బ్రో, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవ్వలేదు కాబట్టి కొద్దిగా దారుణంగానే ఉంది, అంటే పర్లేదని చెప్పొచ్చు. నైట్ యూజ్ చేసేటప్పుడు లో లైట్లో కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సో లో లైట్లో చాలా బ్యాడ్గా ఉందన్న అని చెప్పేసి చాలామంది రిపోర్ట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో నార్మల్గా మనకి గూగుల్ ఎత్తికినా సరే ఇష్యూస్లో అదొకటి బాగా ఇష్యూస్ అయితే ఉంది. లో లైట్లో కెమెరా పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పేసి. ఎలా ఉంది మీకు లో లైట్లో మ్యాక్రో కానీ నార్మల్ వైడ్ యాంగిల్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సెన్సార్ ఎలా పనిచేస్తుంది లో లైట్లో మీకు? నైట్ కెమెరా అయితే నేను ఆ టైంలో వాడలేదు బ్రో. లో లైట్లు అయితే అంత బెటర్ లేవన్నా, అంటే ఎక్కువ లైట్ అయితే క్యాప్చర్ చేయట్లేదు. నార్మల్గా ఎట్టు ఉందో నార్మల్ ఫోటోకి దానికి స్లైట్ డిఫరెంట్ ఉంది తప్ప దానికి లో లైట్లో పర్ఫార్మెన్స్ బాగాలేదు, నాకైతే నచ్చలేదు. అవును బ్రో, నైట్ మోడ్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి బ్రో, ఇంకా చాలా డార్క్ గానే చూపిస్తుంది నైట్ మోడ్. బ్యాటరీ లైఫ్ పర్లేదా? సో ఇనీషియల్గా కొంతమంది అయితే బ్యాటరీ చాలా ఫాస్ట్గా డ్రైన్ అవుతుందని అయితే అన్నారు. బట్ లేటర్ అని ఏమైనా ఫిక్స్ అయింది అప్డేట్లు ఏమన్నా? బ్యాటరీ డ్రైన్ ఇంకా ఫాస్ట్గా అవుతుందా? పర్లేదా? అసలు ఎలా ఉంది బ్యాటరీ డ్రైనింగ్ అనేది, బ్యాటరీ లైఫ్ అనేది? బ్యాటరీ లైఫ్ అయితే ఫుల్ వర్కింగ్ డే అయితే రావట్లేదు బ్రో. మార్నింగ్ చార్జ్ చేస్తే ఈవినింగ్ కల్లా అయిపోతుంది. ఒక 20% వరకు వచ్చేస్తుంది ఈవినింగ్ కల్లా. మళ్ళీ చార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. ఫుల్ బ్యాటరీ ఛార్జింగ్ అని అరౌండ్ 40 minutes టైం పడుతుంది. ఛార్జింగ్ టైం అయితే పడుతుంది 55 minutes అట్లా పడుతుంది ఫుల్ ఛార్జ్ చేయడానికి. నేనైతే కంప్లీట్ డ్రైన్ వరకు వాడేసి తర్వాత ఫుల్ ఛార్జ్ చేస్తాను. బ్యాటరీ లైఫ్ అయితే ఈవినింగ్ వరకు వస్తుంది ఫుల్గా, ఎంత హెవీ అయినా ఈవినింగ్ వరకు అయితే వస్తుంది. లైట్ యూజర్ అయితే నైట్ మొత్తం 1 day ఫుల్ అయితే వస్తుంది. హెవీ యూజర్ అయితే మాత్రం ఈవినింగ్ వరకు వస్తుంది, అప్పుడు ఛార్జింగ్ పెట్టుకో. బ్యాటరీ లైఫ్ అయితే బాగుంది. లైట్ వెయిట్ 4500 mAh బ్యాటరీ అయినా బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది. నార్మల్ బ్రో ఇది దాదాపు 7 hours అయితే నాకు వస్తుంది బ్రో నార్మల్ యూసేజ్. గేమ్స్ అయితే నేను BGMI 60 FPS లో ఆడేటప్పుడు మాత్రం మీకు 6 hours ఖచ్చితంగా వస్తుంది. అలాగే 90 FPS మీరు యూజ్ చేసేటప్పుడు అయితే మాత్రం 5 hours వరకు ఉంటుంది. బ్యాటరీ అయితే చాలా బాగుంది. కాకపోతే హెవీ యూజర్ కాబట్టి ఒక డేలో మీరు 2 times మీరు ఛార్జ్ చేయాలి ఖచ్చితంగా, 2 or 3 times ఖచ్చితంగా ఛార్జ్ చేయాలి హెవీ యూజర్ అయితే. కాల్ క్వాలిటీలో ఏమన్నా ఇష్యూస్ నోటీస్ చేశారా మీరు? కాల్ క్వాలిటీ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కట్ అవ్వడం కానీ, సిగ్నల్ రిసెప్షన్లో ఇష్యూస్ కానీ ఏమన్నా కాల్ క్వాలిటీలో ఏమన్నా ఇష్యూస్ నోటీస్ చేశారా? కాల్ క్వాలిటీ సిగ్నల్ రిసెప్షన్ ఇస్ గుడ్ అన్న. కాల్ క్వాలిటీ అయితే బాగుంది. కాల్ క్వాలిటీలో సిగ్నల్ రిసెప్షన్ లో ఎక్కడ ప్రాబ్లమ్స్ అయితే లేవు. మొత్తం సిగ్నల్ డ్రాప్ అయితే ఎక్కడ అనిపించలేదు నాకైతే. లైట్ గా నాయిస్ అయితే వస్తుంది, ఎందుకంటే సెకండరీ నాయిస్ మైక్ ఉన్న లైట్ గా నాయిస్ వస్తుంది, అది పెద్ద విషయం ఏం కాదు. కాల్ క్వాలిటీ అలాగే సిగ్నల్ రిసెప్షన్ చాలా బాగుంది బ్రో. కాకపోతే ఇంకా క్యారియర్ అగ్రిగేషన్ మాత్రం ఇంకా దీనికి రాలేదు బ్రో. అప్డేట్లు ఏమైనా ఇస్తారేమో వెయిట్ చేస్తాను. యూఐలో మెయిన్గా నవ్వే డేస్ యూఐ అనేది మహా దరిద్రంగా అయితే తయారైపోయింది. అప్డేట్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ఈ రియల్మీ యూఐలో ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు మీరు ఏమైనా ఇష్యూస్ నోటీస్ చేశారా? ఏమైనా ల్యాగ్స్ కానీ
యూఐలో ల్యాగ్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా నోటీస్ చేశారా మీరు? లాక్స్ అయితే ఎక్కడ నేను ఫేస్ చేయలేదు. యూఐలో ల్యాక్స్ ఏం లేవు. రియల్మీ అది బాగుంది, సింపుల్గా ఉంది. కస్టమైజేషన్స్ నాకు బాగా నచ్చాయి యూఐలో. అండ్ ప్రతి ఒక్క దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. యూఐలో ల్యాక్స్ అయితే ఏం లేవు. బ్రో ఇది రియల్మీ యూఏ కాబట్టి కొద్దిగా హెవీ స్కిన్ ఉంది బ్రో. ర్యామ్ మేనేజ్మెంట్ కానీ ర్యామ్ కానీ అంతగా అనిపించలేదు యూఐ హెవీ ఉండడం వల్ల. అంటే బ్రో నార్మల్ యాప్స్ మాత్రం మెమరీలో మాత్రం ఉంచుకుంటుంది. గేమ్స్ మాత్రం మీరు ఒక 5 ఓపెన్ చేసినప్పుడు మాత్రం 2 మాత్రమే 1 or 2 మాత్రమే ఉంచుకోగలుగుతుంది. అండ్ కొద్దిగా యూఐ హెవీ ఉండడం వల్ల మీకు గేమ్ ఓపెనింగ్ కూడా కొద్దిగా టైం తీసుకుంటుంది, నార్మల్ సేమ్ ప్రాసెసర్ మొబైల్స్ తో కంపేర్ చేస్తే. అసలు ఈ ఫోన్ ఎందుకు కొన్నాను రా బాబు అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? రిగ్రెట్ ఫీలింగ్ ఎవరికైనా సాధారణంగా ఏదైనా ఒక సిచ్యువేషన్లో మనకి పని చేయాల్సిన టైంలో పని చేయకపోవడం, లేకపోతే ఇష్యూస్ రావడం, ఏదైనా వచ్చినప్పుడు మనకి అసలు ఎందుకు కొన్నాను రా ఈ ఫోన్ అని అనిపిస్తుంది కదా. మీకు మీ లైఫ్లో ఈ ఫోన్ కొనకని ఎప్పుడైనా అనిపించింది అలా? ఆ ఒక విషయంలో అయితే అనిపించింది, కెమెరాలో అస్సలు ఏం బాగాలేదు బ్రో. కెమెరా అయితే అసలు ప్యూర్ డిసప్పాయింటెడ్ అనిపించింది, ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ బాగాలేదు. నెక్స్ట్ కెమెరాస్ నాకు అంత బెటర్ అనిపించలేదు. దీని బదులు నాట్ కొనినా మేలు, ఒక 3,000-4,000-5,000 ఎక్స్ట్రా పెట్టి, ఎందుకంటే చాలా బాగా అనిపించింది నాకు. బట్ నేనైతే 25,000 కొన్నాను. 23,000, 22,000 అయితే ఇది మంచి ఫోన్, చాలా మంచి ఫోన్, బాగా అనిపించింది. కొంచెం ప్రైస్ ఎక్కువైంది కాబట్టి నాకు అంతగా నచ్చలేదు. ఎప్పుడు అనిపించలేదు బ్రో, ఎప్పుడు అనిపించలేదు. కాకపోతే వీళ్ళు కొద్దిగా మంచి అప్డేట్స్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇందులో ప్రోస్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇందులో మీకు నచ్చినవి ఏంటి? ఇవి ప్రో అన్న ఈ మొబైల్ కనిపించిన ఏమన్నా ఉంటే అవి ఏంటో చెప్పండి ఒకసారి. ప్రో విషయానికి వస్తే సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే, డ్యూయల్ స్పీకర్ అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, అంతే బ్రో, ఇంకేం లేవు. అంటే లైట్ వెయిట్, చాలా ఈజీ క్యారీ చేయొచ్చు, లైట్ వెయిట్. డిజైన్ చాలా బాగుంది, డిజైన్ అయితే ఫుల్ అట్రాక్టివ్గా ఉంది. నెక్స్ట్ బ్యాక్ కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా బాగుంది. ప్లస్ ప్రాసెసర్ ఎక్కడ మనకు ల్యాగ్స్ అయితే లేవు. ఎన్ని యాప్స్ ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా చాలా ఫాస్ట్ అండ్ ఓపెన్ అవుతున్నాయి. రీడ్ అండ్ స్పీడ్స్ చాలా బాగున్నాయి. రోజ్ ప్రో నాకు దీంట్లో ఫస్ట్ డైమెన్సిటీ ప్రాసెసర్ బాగా నచ్చింది, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది గేమ్స్, నార్మల్ టాస్క్ కానీ. అండ్ నాకు ఈ ఫోన్ కలర్ కానీ నాకు అట్రాక్ట్ చేసింది. అండ్ సూపర్ ఆమ్లెట్ స్క్రీన్ బాగా నచ్చింది. ఏమైనా కాన్స్ అబ్జర్వ్ చేశారు ఇందులో మీకు? అన్న ఇది ఉంటే బాగుండేది, ఇది ఇందులో కాను, ఇదే ప్రాబ్లం అని చెప్పేసి ఏమైనా కాన్స్ ఏమైనా ఉన్నాయా ఇందులో మేజర్గా మీరు చెప్పాలనుకుంటే చెప్పండి. కాన్షియస్ కెమెరా అండ్ బ్యాక్ గ్లాస్ బాడీ ఇవ్వలేదు. ఫ్రేమ్ వచ్చి అల్యూమినియం ఫ్రేమ్ ఇచ్చింటే బాగుండు. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఇచ్చింటే బాగుంది. అంత ప్రైస్ లో 16 మెగాపిక్సెల్ అంటే నాట్ మళ్ళీ బ్యాక్ సైడ్ మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చింటే బాగుంది అనిపించింది. కాన్స్ బ్రో అదే బ్రో, రియల్మీ యూఐ చాలా బగ్గి అప్డేట్స్ ఇస్తుంది, అంటే చాలా ఆప్టిమైజేషన్ ఇంకా చాలా చేయాలి. అండ్ ఒక్క హార్డ్వేర్ పరంగా అయితే మాత్రం మీకు టాప్ స్పీకర్ మీకు వైబ్రేషన్ ఎక్కువ ఉంది బ్యాక్ సైడ్ కెమెరా దగ్గర, అంతే బ్రో. ఇంకా అంతకన్నా నాకైతే ప్రాబ్లమ్స్ ఎక్కడ లేదు. ఒకవేళ రియల్మీ ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, ఒకవేళ చేసుకుని ఉంటే బాగుండు అని ఏదన్నా అనిపించిందా మీకు? ఇందులో ఏం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది రియల్మీ ఇందులో? కెమెరా ఒక ఇంప్రూవ్ చేయొచ్చు, అలాగే బ్యాక్ వచ్చేసి గ్లాస్ బాడీ ఇస్తే బాగుండేది నా ఫీలింగ్. బిల్డ్ క్వాలిటీ ఫస్ట్ మెయిన్, చాలా చీప్ అనిపించింది ప్లాస్టిక్ అయితే. నెక్స్ట్ కెమెరాస్, ఫ్రంట్ కెమెరా బాగా ఇంప్రూవ్ చేయాలి, బ్యాక్ కెమెరా పర్వాలేదు, ఫ్రంట్ కెమెరా బాగా ఇంప్రూవ్ చేయాలి. స్పీకర్స్ అయితే కొంచెం లౌడ్నెస్ ఇచ్చింటే బాగుంది, లౌడ్నెస్ కొంచెం తక్కువ ఉంది, కొంచెం లౌడ్నెస్ ఇచ్చింటే బాగుంది. కొద్దిగా బిల్డ్ క్వాలిటీ అలాగే కొద్దిగా మంచి అప్డేట్స్ నేనైతే వెయిట్ చేస్తున్నాను. చాలా ఆప్టిమైజేషన్ చాలా కావాలి ఫోన్. సేమ్ బడ్జెట్ మళ్ళీ మీకు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఫోన్ కొనమంటే ఇదే ఫోన్ కొంటారా, లేకపోతే వేరే ఫోన్ కొంటారా? కొంటే అదేం ఫోన్? ఖచ్చితంగా వేరే ఫోన్ కొంటాను బ్రో. ఐక్యూ అయితే చూజ్ చేసుకుంటాను. అంటే పోకో F3 GT ట్రై చేస్తాను, ఎందుకంటే కొంచెం వెయిట్ ఉన్నా అది నాకు బాగా నచ్చింది ఫోన్. 25,000 పెడితే ఇదే ఫోన్ కొంటా బ్రో. ఒకవేళ IQ7 మాత్రం ఈ ప్రైస్ రేంజ్ కోసం మాత్రం ఖచ్చితంగా IQ7 వెళ్తాను. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? నార్మల్ యూజ్ అండ్ ఎక్స్పెక్ట్ కెమెరా కొనాలి అనుకుంటే గో విత్ రియల్మీ X7 Max. ఫోన్ అయితే నార్మల్ యూసేజ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, నార్మల్గా అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బేసిక్గా ఆ స్పెసిఫికేషన్ చూసి ఫలానా స్పెసిఫికేషన్ కొనడం కోసం కొంటే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. నార్మల్ అయితే ఎటువంటి యూసేజ్ ఉండదు. మ్యాక్సిమం ఇట్లాంటి గేమర్స్కి అయితే బాగుంటుంది ఫోన్ తెలిసి. ఈ ఫోన్ నార్మల్ యూసేజ్ కానీ గేమింగ్ కంటే బాగానే ఉంటుంది బ్రో. కాకపోతే మీకు గేమింగ్ అయితే మాత్రం మీకు IQ7 ఉంది, గో ఫర్ IQ7 నేనైతే పిక్ చేసుకుంటాను. మీ బడ్జెట్ అయితే స్ట్రిక్ట్లీ 25 or 23K మాత్రం ఈ ఫోన్ చూస్ చేస్తాను. నా ప్రైస్ రేంజ్ లో నాకైతే ఏది అనిపించలేదు బెస్ట్ గా, అంతే బ్రో. నాకు థ్యాంక్ యూ గైస్, ముగ్గురు అయితే పార్టిసిపేట్ చేసి రియల్ యూజర్ రిపోర్ట్ ఇచ్చినందుకైతే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు చూస్తూ ఉన్నారో మీరు ఒకవేళ రియల్ యూజర్ రిపోర్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం మీరే ఆల్రెడీ మన కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ అయితే ఉంటుంది, అక్కడికి వచ్చి మీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి, మేము కాంటాక్ట్ అయితే అవుతాం. ఇది ఏమీ పర్సనల్గా ఏం లేదు,
మీ అంతటా మీరు షేర్ చేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా వేరే వాళ్ళకి కొనే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అయితే అవుతుంది, యూజ్ అయితే అవుతుంది. మోర్ ఎవర్ రివ్యూవర్స్ 5 days 10 days యూజ్ చేసి రివ్యూ చేసేదానికన్నా రియల్ యూజర్ రిపోర్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బేస్ పాయింట్ నుంచి ప్రతి ఒక్కరు యూజ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ముగ్గురు ఇస్తున్నారు, ఒక 10 మంది ఇచ్చారనుకోండి, ట్రూత్ బయటకు వస్తుంది. ముగ్గురు ఇచ్చినప్పుడు ముగ్గురు కరెక్ట్గా చెప్పాలని లేదు కదా. కొంతమంది యూజ్ చేయకుండా కూడా బాగుందని చెప్పొచ్చు, కొంతమంది అది ఫ్యాన్ బాయ్స్ ఉండొచ్చు. ఎక్కువ మంది పెరిగే కొద్ది మనకి జెన్యూన్ రిపోర్ట్ అయితే బయటకు వస్తుంది. సో నా సిన్సియర్ రిక్వెస్ట్, ఇప్పటివరకు ఎవరైతే రియల్ యూజర్ రిపోర్ట్ నచ్చి చూసే వాళ్ళు ఉన్నారో, మీరు ఏ మొబైల్ వాడుతున్నారో మీ మొబైల్కి సంబంధించి డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. ఖచ్చితంగా మీకు కూడా కాల్ చేసి రియల్ యూజర్ రిపోర్ట్ అయితే తీసుకుందాం. ఎంత ఎక్కువ మందిని తీసుకుంటే అంత బెటర్ రిపోర్ట్ అయితే వస్తుంది, మన వాళ్ళందరికీ కూడా అంత బెనిఫిట్ అయితే ఉంటుంది. ఈ ఎపిసోడ్స్ ఇలానే మరిన్ని కంటిన్యూ కావాలి, మంచిగా సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇట్లాంటి రిపోర్ట్లు చాలా చాలా మీ ముందుకే తీసుకొస్తాను. ఎనివే థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, జై హింద్.